రాముడు, లక్ష్మణుడు, ఆంజనేయస్వామి, సుగ్రీవుడు వీళ్ళందరూ యుద్ధానికి ముందు సువేల పర్వతం మీద నుంచుని రావణలంకను చూస్తున్నారు రాత్రిపూట. అప్పుడు ఒక్కసారి సుగ్రీవుడు ఎవరికీ చెప్పకుండా ఆకాశంలోకి ఎగిరి రావణుడి దగ్గరికి వెళ్ళిపోయి ఎగిరి శుభ్రంగా రావణ్ణి చితక్కొడుతుంటే రావణుడు ఓడిపోతున్నాడు. అయ్యబాబోయ్, సుగ్రీవుడిని మామూలుగా జయించలేను అని అనుకుని మాయోపాయంతో మామూలుగా కొట్టలేక మాయోపాయంతో ఈయన్ని జయించాలని అనుకుంటే సుగ్రీవుడు కనిపెట్టేసి మళ్ళీ ఎగిరి గాల్లోకి రాముడు వాళ్ళ దగ్గర ఉన్న చోటకు వచ్చేసాడు. అప్పుడు రాముడు అంటాడు, సుగ్రీవ, ఏమిటి ఇలాగా చేసావు? నీకేదన్నా అయితే నేను భరతుడికి రాజ్యం ఇచ్చేసి చచ్చిపోదును, చనిపోయేవాడిని. ఇలా చేసేవేంటి? నువ్వు లేని రాజ్యం నాకెందుకు? నువ్వు మంచి మిత్రుడివి, ఇలా చేసేవేంటి సుగ్రీవా అని రాముడు అడిగాడు సుగ్రీవుణ్ణి.